టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధం స్పష్టం చేసిన చైనా రాయబారి. ఐఎన్ఏ వెటరన్ జయరాజ్ రాజారావును కలిసిన మోదీ విదేశీ గడ్డపై పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని. నక్సల్స్ రహిత దేశంగా భారత్ రాయ్పూర్లో అధికారులతో సమీక్షలో ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదన్న సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే అవకాశం ఉందన్న సీఎం చంద్రబాబు. టీఆర్ఎస్ కోర్టు వేస్తే మురుగు కాలువలో చెత్తబుట్టలో వేసినట్లే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా. రాజకీయ లబ్ధి కోసం భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తున్నారంటూ మాజీ మంత్రి చెల్లబోయిన ఆగ్రహం. శ్రీవారి భక్తులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్. రుద్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి కృతజ్ఞతలు తెలిపిన కొండా సురేఖ. శివపురాణంపై యువతకు అవగాహన కల్పించడమే ఈ పుస్తక లక్ష్యం. ఇందూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సభ. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్. చైనా మరియు భారతదేశం పరస్పరం సహకార భాగస్వామి మరియు అభివృద్ధి అవకాశం అనే ముఖ్యమైన ఏకాభిప్రాయాన్ని నిలబెట్టుకోవడానికి భారతదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని భారతదేశంలో చైనా రాయబారి స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల పరస్పర సహకారంతో అభివృద్ధి సాధ్యమని అన్నారు. The Chinese nation has always valued good neighborliness and harmony among nations. We stand ready to work with India to draw wisdom from our traditional cultures, uphold the important consensus that China and India are each other's cooperation partner and development opportunity, better align our development strategies, deepen practical cooperation to expand the pie of mutual benefits and win-win outcomes, and jointly advance national development and rejuvenation. మలేషియా పర్యటనలో భాగంగా ఐఎన్ఏ వెటరన్ జయరాజ్ రాజారావును ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. భారత స్వాతంత్ర పోరాటంలో విదేశీ గడ్డపై పోరాడిన వీరుల త్యాగాలను ప్రధాని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం ఐఎన్ఏ వెటరన్ జయరాజ్ రాజారావు మీడియాతో మాట్లాడారు. వారి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలిపారు. It was an extremely wonderful and pleasurable blessing that I had. The Prime Minister was looking so young and he could recollect the past of Netaji Subhash Chandra Bose, with whom I had the pleasure of meeting, and I was even garlanded by him. And we were talking about the progress of India since the early days. And I quite humbly congratulated the Prime Minister for being firm
and developing India in many areas, caring for the villages of India, building toilets, taking care, providing for their health, and again then of course being strong, how strongly he is concentrating on the economic development of India and how it is progressing. రానున్న మార్చి 31 కల్లా భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారబోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. మరికొద్ది వారాల్లో గడువు ముగియనుండటంతో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అధికారులతో రాయ్పూర్లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రతా బలగాలను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్వర్క్ను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీల వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలను ఇచ్చినట్లు చెప్పారు. కమ్యూనిస్టుల పాలన ఉన్న చోట అభివృద్ధి ఉండదన్నారు. ప్రజాస్వామ్యంలో ఆ సిద్ధాంతానికి కాలం చెల్లిందని, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో వారి పాలన ముగిసిందన్నారు. కేరళలో ఉన్న అక్కడ తిరువనంతపురం నుంచి మార్పు మొదలైందని పేర్కొన్నారు. हमने अच्छे तरीके से आकलन नहीं करेंगे तो भारत की भविष्य की पीढ़ियों के लिए हम गलत करेंगे. कुछ विचारकों ने एक भ्रांति फैलाई है इस देश में कि माओवादी समस्या विकास से जुड़ी हुई है, माओवादी समस्या लॉ एंड ऑर्डर का इश्यू है. ऐसा नहीं है. जब इस देश में माओवादी समस्या का उद्भव हुआ तो आज का उसका मुख्य क्षेत्र जो है तेलंगाना, महाराष्ट्र, छत्तीसगढ़, आंध्र प्रदेश और ओडिशा के सटे हुए जिले और विशेषकर हमारा बस्तर, पुराना बस्तर मतलब 8 जिले. जब माओवादी समस्या शुरू हुई तब 80 के दशक के शुरुआत में ये सभी के डेवलपमेंट के आंकड़े राज्य सरकार के गैजेटों में भी है, स्टेटिस्टिक्स में भी है. उस वक्त बक्सर से ज्यादा अविकसित देश के अंदर 100 जिले थे. मेरी बात ध्यान से सुनना. अगर माओवादी समस्या का मूल कारण विकास है तो माओवादी समस्या जब पनपी तब बक्सर से ज्यादा अविकसित 100 जिले देश में थे. 100 जिले. क्यों भाई वहां माओवादी समस्या नहीं पनपी? कुछ लोग इसको कानून और व्यवस्था का सवाल कहते हैं. इससे भी मैं सहमत नहीं हूं. माओवादी समस्या के उद्भव के पहले बस्तर के कानून और व्यवस्था के आंकड़े और बिहार, उत्तर प्रदेश के कई जिलों के कानून व्यवस्था के आंकड़ों में सबसे बस्तर बहुत अच्छा हुआ करता था. मित्रों, ये समस्या ना लॉ एंड ऑर्डर से जुड़ी. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విపక్షాల కుట్రలు, కుతంత్రాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పై మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి జిల్లా చేల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాత జిల్లాలను రద్దు చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మాత్రమే ఆలోచన ఉందని తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. ఈనాడు మన కళ్ళ ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. నేను నిశితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తదని ఒక్క తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం గాని కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాత
తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసినా, భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఏపీ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. No, earlier Hyderabad was common capital for Andhra Pradesh for 10 years. Andhra Pradesh capital was not defined. At one stage, Amravati we selected as capital, even including opposition party. When they came to power, again they violated. That is a breach of trust. Now, again we are making Amravati as capital, Visakhapatnam as financial hub. Because of all these things, now we are bringing Government of India as to notify Amravati is the capital of India, Andhra Pradesh. Because it is in the Bifurcation Act. This is a new state. Now it is pending with Government of India. This session, I am confident they will pass the bill. That is once for all. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేస్తే మురుగు కాలువలో చెత్తబుట్టలో వేసినట్లేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. గతంలో పేదలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే అడ్డదారి పట్టేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత సన్నబియ్యంతో పేదల ఆకలి తీరుతోందని చెప్పారు. సన్నబియ్యం పథకం ముమ్మాటికి గేమ్ చేంజర్ అని ఉత్తమ్ స్పష్టం చేశారు. నేను చాలా ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నా. ఇప్పుడు వరుసగా 7 సార్లు ఎన్నికయ్యాను నేను. అంటే ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా అంటే, ఒక రూలింగ్ పార్టీకి గవర్నమెంట్కి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడం చాలా అరుదైన విషయం. ఈ 2 ఏళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాల్లో, అభివృద్ధిలో, ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వడంలో, పరిపాలన ఇవ్వడంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా సఫలీకృతమైందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ గవర్నమెంట్. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీలకి చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు. మేము ప్రత్యేకంగా ఫోకస్ ఏం చేస్తున్నామంటే, మీరందరూ చైతన్యవంతమైన జర్నలిస్టు. మీ అందరికి తెలుసు, పట్టణీకరణ దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో పెరుగుతుంది. అంటే ఒకనాడు ఎంత పర్సంటేజ్ పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి, ఎంత పర్సంటేజ్ అర్బన్ ఏరియాస్లో ఉండే, క్రమంగా అర్బన్ ఏరియాస్లో పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది. మేము మా ఫోకస్, మా ప్రభుత్వాన్ని ఈ 3 ఏళ్లలో, ఆ తర్వాత 5 ఏళ్లలో కూడా మేమే మళ్ళీ గెలవబోతున్నాం. ఈ పట్టణ ప్రాంతాల్లో, మున్సిపల్ కార్పొరేషన్స్ లో, మున్సిపాలిటీస్ లో అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నాము. హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి మెట్పల్లి లాంటి మున్సిపాలిటీ వరకు విల్ క్రియేట్ ద బెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్లు, డ్రైనేజు, విద్య, వైద్య, విద్యుత్ విషయంలో ఈ అర్బనైజేషన్ జరుగుతున్న సందర్భంలో కొన్ని వేలాది కోట్లు ఈ అర్బన్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి కేటాయించి హై ప్రయారిటీ ఇవ్వబోతున్నాము. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారం చేసి శ్రీవారి భక్తులను బాధించడానికే చంద్రబాబుకి అధికారం వచ్చిందా అని రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. లడ్డూకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ప్రచారం సిబిఐ సిట్ ఛార్జ్షీట్తో అబద్ధమని తేలడంతో భక్తులంతా సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ నివేదిక తనకు అనుకూలంగా రాలేదన్న కడుపు మంటతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను మంటగలిపేలా దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియో సందేశం ఇచ్చారు. గడిచిన 10 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ అధినేత
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతతో మాట్లాడని కారణం చేత బాధింపబడుతున్నటువంటి భక్త సమాజం యొక్క బాధల్ని ఎప్పటికైనా అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా వారికి విజ్ఞప్తి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు తిరుమల పవిత్రత మీద శ్రీవారి భక్తులు కోలుకోలేని విధంగా మీ మాటలు బాధించాయి. మీరు గతంలో శ్రీవారి లడ్డూలో జంతుగోవు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని, పందిగోవు కలిసిందనేటువంటి మాటలు, ఇంత బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న మీరు మాట్లాడకూడదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మిమ్మల్ని హెచ్చరించిన విధానం మర్చిపోయారా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కనీసం ఏ ఎంక్వైరీ లేకుండా, ముఖ్యమంత్రి అంటే ఏమిటి, సమగ్ర విచారణ జరిగి తన చేతికి అందినటువంటి సమాచారాన్ని మాత్రమే ప్రజలకి చేరవేయాలి. మీరు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నింద వేసేస్తే నాకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని మీ ఆశ ఉండొచ్చు, లేకపోతే కోరిక ఉండొచ్చు, మీ నమ్మకం ఉండొచ్చు. మీ రాజకీయం అంతా కూడా ఎదుటివారిపై నింద వేయటం, తద్వారా మీరు లబ్ధి పొందటం. మీరు ప్రజలకు చెప్పింది ఏది చేయరు. ఇది కదా మీ రాజకీయ జీవితం అంతా. అబద్ధాలతో ప్రజల్ని మోసగించడమే మీ హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుట్ర పన్నారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ ప్రాయోజిత ఘటనే అని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హనుమకొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు తుది తీర్పు దశకు చేరుకున్న సమయంలో సాక్ష్యాలను శాశ్వతంగా నాశనం చేయాలనే దురుద్దేశంతోనే ఈ ప్రమాదాన్ని సృష్టించారని అన్నారు. మీరు చూడండి ఒక్కసారి, ఎంత ఎంత కట్టుకథలాగా చెప్పారంటే స్టోరీ. వీళ్ళు నిన్న పొద్దున ఇది వాళ్ళు నిన్న విడుదల చేసిన ప్రెస్ రిలీజ్. డైరెక్టర్ TGFSL తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు విడుదల చేసిన ప్రకటన తూతూ మంత్రంగా, ఏం పెద్ద నష్టం కాలేదు, కొన్ని సదుపాయాలకే నష్టమైంది, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి గాయాలు కలగలేదు అని మొదలు తూతూ మంత్రంగా డైవర్షన్ గేమ్ లాగా స్టార్ట్ చేసింది. కానీ ఏమైంది, ఒక ఇన్స్పెక్టర్ గారు పాపం ఆయన కొద్ది నిజాయితీగా పనిచేసినట్టున్నాడు. ఆయనకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఆయనకు లోకల్ ఆ ల్యాబొరేటరీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి అని కంప్లైంట్ ఇచ్చిండు, P. శ్రీనివాసరెడ్డి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిండు. ఎఫ్ఐఆర్లో అన్ని చాలా వివరంగా రాసిండు. వాళ్ళు ప్రెస్ నోట్లనేమో ఏం జరగలేదు, అంత మంచిగానే ఉంది అన్నట్టు, ఏదో తక్కువ నష్టం జరిగింది అన్నట్టుగా బుకాయించే ప్రయత్నం వాళ్ళు చేస్తే, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాశారు అంటే, ఎఫ్ఐఆర్లో పొద్దున 10కి అగ్ని ప్రమాదం అయింది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మధ్యాహ్నం 1:30 దాకా 3 గంటలన్నర దాకా 3 అంతస్తుల భవనంలో 3:30 గంటలు పట్టిందంట మంటల అదుపులోకి తెచ్చుతందుకు. మీరు ఆలోచన చేయండి, అదేమన్నా 30 అంతస్తులు కాదు, 50 అంతస్తులు కాదు, 3 గంటలు పట్టిందట. గా బుడ్డ 3 అంతస్తుల బిల్డింగ్లా ఫైర్ కంట్రోల్ చేసేందుకు. 10 గంటలకు ఈ సాక్ష్యాధారాల చెరిపివేత కార్యక్రమం ఏదైతే మొదలైందో, సాక్ష్యాలన్నీ మాయమయ్యే వరకు 3:30 గంటలు నిర్విఘ్నంగా జరిగేందుకు మరి ప్రైవేట్ ఆర్మీ లాగా అక్కడ పోలీసు వాళ్ళు కానీ ఇంకా ఇతరులు కానీ సహకరించినట్టుగా కనబడతా ఉంది. 3 అంతస్తుల బిల్డింగ్లా ఫైర్ ఆపేందుకు 3:30 గంటలు పడుతుందంటే, ఇంత ఎఫెక్టివ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది మనకి, వాళ్ళకి 3:30 గంటలు పట్టిందంటే ఎవరైనా నమ్ముతారా? దీనిలో పెద్దవాళ్ళ పాత్ర లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అంటే కేవలం ఇంకా విచిత్రం ఏంటంటే, ఇక్కడ మొదటి అంతస్తులో ఫైర్ ఆపడానికే 3 గంటలు పట్టిందంట, మిగతా అంతా కలిపి అర్ధ గంటనట. ఆ మొదటి అంతస్తులోనే అసలు కీలకం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి, పెద్ద పెద్ద నేరగాళ్లకు సంబంధించిన ముఖ్యమైన కేసులకు సంబంధించి అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసేది
ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రుద్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ విషయాన్ని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసేలా ఈ పుస్తకాన్ని రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. నేటి తరానికి ఇటువంటి విలువైన పుస్తకాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రచయిత్రి సుస్మితా పటేల్ ప్రయత్నాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పుస్తక ఆవిష్కరణకు అంగీకరించిన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచేలా, శివపురాణంపై అవగాహన కలిగించేలా ఉన్నత లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రచించిన కొండా సుస్మితకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని గొప్ప రచనలు చేయాలని ఆకాంక్షిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇందూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంఠేశ్వర్ టీ కార్నర్ వద్ద బీజేపీ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా నాగోళ్ల లక్ష్మీనారాయణ 19వ డివిజన్ అభ్యర్థి, యాలం సునీత 20వ డివిజన్ అభ్యర్థి, సోమలింగం 43వ డివిజన్ అభ్యర్థికి మద్దతుగా ధర్మపురి అరవింద్ ప్రచారాన్ని నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, పల్లి గంగారెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధరంపురి గారు, మీకు తెలుసు 200 మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించి ప్రాణాలు నిలబెట్టే వ్యక్తి మన ముందున్న వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళందరూ హౌస్ కూడా అట్లాంటి వ్యక్తి. 200 మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఆవిష్కరించిన వ్యక్తి మన ఇందూరు పార్లమెంట్ సభ్యులు. ఇందూరు అనుకుంటా మాకు పసుపు కూడా వచ్చినాక మేము ఒక పసుపు ఫ్యాక్టరీ పెడితే మేము కూడా ఇందూరు బ్రాండ్ పేరు మీద పసుపు ఫ్యాక్టరీ తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాము. ఎంపీ గారి సూచనలతో సహకారంతో ఆ పసుపు ప్యాకెట్ మీద కూడా ఇందూరు అనే బ్రాండే, ఇందూరు జిల్లా కాకముందే మేము పసుపు బ్రాండ్ ఇందూరు పెట్టాం వారి యొక్క ఆశీర్వాదంతో. మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఇందూరును మన మేయర్ కదా, మన ఇందూరు రంగులను వచ్చింది ఈ కారణం అవుతుంది మీ చేతిలో కొంచెం. కానీ ఇప్పుడే చెప్పిండు మెదక్ని గతం పట్టించినాను, మనం కూడా గతం పట్టించాలంటే కాంగ్రెస్ మనందరం గట్టిగా రంజించదు. మన ఇందూరు ఇది ఆడోళ్ళు మొత్తం లేపుతారు, మొగలు సగం లేపుతున్నారు. ఈ కారణం అవుతుంది. మీరు ఆడోళ్ళు లేపకూరు, మొగోళ్ళు లేపలే. మన ఇందూరు మొగోళ్ళు లేపకూరు, మొత్తం ఆడోళ్ళు లేపారు. మన ఇందూరు అరే శబాస్, అసలు మీరే గ్రేట్ అక్క, ఆడపడుతులే గ్రేటు. మీ ఆశీర్వాదం మాకు కావాలి, అంతకంటే ఏం లేదు. మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారిని మాట్లాడాల్సిన కోరుతూ. సభాధ్యక్షులు, జిల్లా రాష్ట్రానికి కూడా ఎదురైంది, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైనమిక్ లీడర్, బ్రహ్మాండమైన ఒరేటర్, స్పోక్స్ పర్సన్, మెదక్ ఎంపీ సోదరుడు రఘునందన్ రావు గారు, భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీ20 ప్రపంచ కప్లో పాల్గొంటున్న టీమిండియాకు తన నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం న్యూఢిల్లీలోని ఆయన ఇంట్లో ఈ కార్యక్రమం జరిగింది. జట్టులో ఐక్యతను, స్ఫూర్తిని మరింత పెంచే ఉద్దేశంతో గంభీర్ ఈ ఆతిథ్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో భాగంగా తమ తదుపరి మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు ఢిల్లీకి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కోచ్ గంభీర్ ఆటగాళ్లందరినీ తన ఇంటికి ఆహ్వానించాడు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా హాజరు కావడం విశేషం. గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జట్టుకు ఇలా విందు ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా కూడా ఆయన జట్టుకు ఆతిథ్యం ఇచ్చారు. उलट कर दिया।
Fine. How are you? Good to see you. Congratulations. You won yesterday. Hi, how are you? All good. हम लोग ऐसे ही आ गए। अच्छा आ गए। तो मैं 10 बजे पहुंचा। क्या हाल है? बढ़िया सर। अनाइजा आजीम। आराम से जल्दी खा लियो। आ जाओ। దేశీయ కమోడిటీ మార్కెట్లో బంగారం వెండి ధరలపై తీవ్ర గందరగోళం నెలకొంది. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బులియన్ ట్రేడింగ్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపించాయి. అయితే వివిధ ఫైనాన్షియల్ వెబ్సైట్లు, డాటా ప్రొవైడర్లు చూపిస్తోన్న ధరల్లో భారీ వ్యత్యాసాలు ఉండడంతో ఇన్వెస్టర్లు అయోమయానికి గురవుతున్నారు. ఒకే కమోడిటీకి వేర్వేరు ప్లాట్ఫారంలపై భిన్నమైన ధరలు కనిపించడం ఈ గందరగోళానికి కారణమవుతోంది. సోమవారం ఉదయం ట్రేడింగ్లో కొన్ని నివేదికల ప్రకారం వెండి ధర కిలోకు 2.50 లక్షల మార్కును దాటినట్లు చూపించాయి. కానీ అదే సమయంలో ఇతర విశ్వసనీయ డాటా సోర్సులు గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరను కిలోకు 2.29 లక్షల రూపాయలుగా పేర్కొన్నాయి. అదేవిధంగా బంగారం ధర 10 గ్రాములకు 1,53,000 రూపాయల నుంచి 1,55,000 రూపాయల మధ్య ఉన్నట్లు వేర్వేరు వెబ్సైట్లు చూపిస్తున్నాయి. ఈ ధరల వ్యత్యాసం కారణంగా ఏది సరైన సమాచారమో తెలియక పెట్టుబడిదారులు ఇబ్బంది పడుతున్నారు. అంతర్జాతీయంగా చూస్తే అమెరికన్ డాలర్ బలహీనపడడంతో పాటు చైనా సెంట్రల్ బ్యాంక్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండడంతో పసిడి ధరలకు మద్దతు లభిస్తోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు $5,020 పైకి చేరింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైన ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధం స్పష్టం చేసిన చైనా రాయబారి. ఐఎన్ఏ వెటరన్ జయరాజ్ రాజారావును కలిసిన మోదీ. విదేశీ గడ్డపై పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని. నక్సల్స్ రహిత దేశంగా భారత్ రాయ్పూర్లో అధికారులతో సమీక్షలో ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదన్న సీఎం రేవంత్ రెడ్డి. తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే అవకాశం ఉందన్న సీఎం చంద్రబాబు. టీఆర్ఎస్ కోర్టు వేస్తే మురుగు కాలువలో చెత్తబుట్టలో వేసినట్లే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా. రాజకీయ లబ్ధి కోసం భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తున్నారంటూ మాజీ మంత్రి చెల్లుబోయిన ఆగ్రహం. శ్రీవారి భక్తులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్.
ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్. రుద్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి కృతజ్ఞతలు తెలిపిన కొండా సురేఖ. శివపురాణంపై యువతకు అవగాహన కల్పించడమే ఈ పుస్తక లక్ష్యం. ఇందూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సభ. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.